ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డారా, దేవుని మహాకృపను బట్టి గత అనేక వారాలుగా ప్రియా దేవుని బిడ్డారా, క్రైస్తవ్యము మతమా, నిచుడగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ప్రియా దేవుని బిడ్డారా, మరి యొక్క అంశానికి మూలవాక్య సువార్త వచ్చిన భాగముగా మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ సువార్త వచ్చిన భాగాన్ని మూలవాక్య సువార్త వచ్చిన భాగంగా మనం తీసుకొని ప్రియా దేవుని బిడ్డారా, యేసు ప్రభువారు పరిసయ్యులను శాస్త్రులను అంటే మత సంబంధమైనటువంటి పరిసయ్యులను శాస్త్రులను ఆయన ఉద్దేశించి ప్రియా దేవుని బిడ్డారా, శిష్యుల సమక్షములో జనసమూహముల సమక్షములో ప్రియా దేవుని బిడ్డారా, వారు ఈ మత సంబంధమైనటువంటి ఆ ఒక విధి విధానాల్లో వారు ఏ రకమైనటువంటి పనుల ద్వారా దేవునికి విరోధమైనటువంటి కార్యక్రమాలు వారు చేస్తూ ఉన్నారు, వాటిని వారికి తెలియజేసేటటువంటి ఆ ఒక విషయాలతో పాటు ప్రియా దేవుని బిడ్డారా, వారు ఎటువంటి స్థితిని వారు కలిగి ఉన్నారో కూడా యేసు ప్రభువారు తెలియపరుస్తూ అక్కడ ఒక మాట ఆయన వాడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ సమయంలో ఆ మాటని చదివి వినిపిస్తున్నాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతల నరకపాత్రునిగా, మూల భాషలో ప్రియా దేవుని బిడ్డారా, నరక కుమారునిగా చేయుదురు అని యేసు ప్రభువారు ఈ మత సంబంధమైన మత బోధకులైనటువంటి పరిసయ్యుల విషయమై, శాస్త్రుల విషయమై యేసు ప్రభువారు చెప్పిన మాటల్లో మనం చూస్తూ ఉంటాం. అంటే వీరిని ఉద్దేశించి ఆ మాటలు యేసు ప్రభువారు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ పరిసయ్యులు శాస్త్రులు మత బోధకులైనటువంటి వీరు యోధా ఆ ఒక మత బోధకులైనటువంటి వీరు ప్రియా దేవుని బిడ్డారా, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మోసే పీట ముందు కూర్చుండు వీరేం చేస్తున్నారంటే దేవుని ప్రజలను దేవుని వైపునకు త్రిప్పవలసింది పోయి దేవుని యొక్క మాటలను మీ జీవితాలు మీరు కలిగి వాటి నెరవేర్పు కలిగిన ఆత్మీయతను కలిగి జీవిస్తూ దేవుని వైపు చూస్తూ మీ యొక్క విశ్వాస ప్రయాణాన్ని దేవునిలో మీరు కొనసాగించాలి అని వారికి బోధించి తెలియజేయవలసింది పోయి ప్రియా దేవుని బిడ్డారా, వీరు ఒక మతాన్ని ఏర్పరచుకున్నారు. అంటే వీరి యొక్క సొంత ఆలోచనలోంచి, తలంపుల్లోంచి వీరు ఊహలోంచి కొన్ని మత సంబంధమైనటువంటి విధి విధానాలను వీరు ఏర్పరచుకుని దేవుని వైపునకు త్రిప్పవలసినటువంటి దేవుని ప్రజలను వీరి వైపునకు వీరి యొక్క స్వలాభాల కొరకై, వీరి యొక్క స్వప్రయోజనాల కొరకై, వీరి యొక్క సొంత లాభాల కొరకై వీరి వైపునకు కొన్ని మత సంబంధమైనటువంటి పద్ధతులు వీరు ఏర్పాటు చేసి వాటి ద్వారా కొన్ని కట్టుబాట్ల ద్వారా కొన్ని ఆచార సంబంధమైన విధి విధానాల ద్వారా వీరి వైపునకు త్రిప్పుకుంటూ దేవుని యొక్క భక్తుల ద్వారా లాభాన్ని పొందేటటువంటి వారిగా ఈ మత సంబంధులైనటువంటి శాస్త్రులను పరిసయ్యులను ఆనాడు మనం చూస్తూ ఉంటాం. అయితే వీరి విషయమై యేసు ప్రభువారు చెప్పిన మాటల్లో ప్రియా దేవుని బిడ్డారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు, ప్రియులారా, మతము అనేది అది మనిషి ద్వారా స్థాపించబడింది. మతానికి మూలం మనిషి అనే విషయాన్ని యేసు ప్రభువారు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మతము అనేటటువంటి మాటకు సంబంధించిన ఎన్నో విషయాలు ఎన్నో భాగాలుగా మా ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు దేనిని మతమని తెలియజేసిందో, దేనిని దేవుని మార్గము లేక నిజదేవుని తెలుసుకునే మార్గమని తెలియజేసిందో ప్రియా దేవుని బిడ్డలారా, మనం తెలుసుకుంటూ గత వారం యూదా మతమును గూర్చి క్లుప్తంగా మనం తెలుసుకుంటూ రావడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మతముగా పిలువబడినటువంటి పేరును తెలుసుకున్నట్టుకే ప్రియా దేవుని బిడ్డలారా, ప్రస్తుతం మనం యూదా మతము అనేటటువంటి ఆ వాక్య రిఫరెన్సులు తెలుసుకొని కొన్ని ఆత్మీయ విషయాలను తెలుసుకున్నటను జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే యూదా మతమునకు సంబంధించినటువంటి విషయాలలోనికి మనం వెళ్ళలేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిలు దేనిని మతమని తెలియజేస్తుందో ఆ ఒక మతము అనేటటువంటి ఆ ఒక పేరుని, ఆ పదాన్ని తెలుసుకునే ఆ ప్రయత్నంలో భాగంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నటువంటి ఆయా వాక్య రిఫరెన్సుల ద్వారా ఆయా మతాలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ప్రియా దేవుని బిడ్డలారా, యూదా మతము అనేటటువంటి ఆ విషయాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేశాం ప్రియా దేవుని బిడ్డలారా. యూదా మతానికి సంబంధించినటువంటి ఆ మూలాలలోనికి, వాటికి సంబంధించినటువంటి వివరణలోనికి అయితే ఇంకా మనం వెళ్ళలేదు. ప్రభుత్వమైతే ఏదో సమయంలో ఈ మతాలకు సంబంధించిన ప్రారంభాలకు సంబంధించిన విషయాలని మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి.
అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి యూదా మతము అని మరి బైబిల్లో వ్రాయబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. అయితే యూదా మతమని బైబిల్లో మరి వ్రాయబడిందా లేదా అనే విషయాన్ని మాత్రమే మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని కూడా మనం చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా, యూదా మతం అనేటటువంటి ఆ ఒక విషయానికి సంబంధించిన రెఫరెన్సు ఎస్తేరు గ్రంథంలోంచి తెలుసుకుంటూ క్రొత్త నిబంధనలోంచి కూడా కొన్ని విషయాలను మనం తెలుసుకోవడం జరిగినది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, అశూరీయుల ద్వారా లేక అశూరు వారి ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా ఆనాడు తేబడినటువంటి మతమైనటువంటి ఫెనికే మతమును గురించి మనం తెలుసుకొనబోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ మతమును ఆనాడు ఫెనికీయులను అదేవిధముగా సీదోనీయులను అవలంబించుటను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా ఇది ఫెనికీయుల మతముగా మరి పిలువబడడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దేవుని బిడ్డలారా, ఫెనికేయుల మతముగా మరి కాలక్రమేణా పిలువబడడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మతానికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో మనం ముందుకి వెళ్ళబోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ సమయంలో మతముకు సంబంధించిన కొన్ని విషయాలు నేను మీకు తెలియపరిచి ఈ ఫెనికేయుల ఈ మతమును గురించి ప్రియా దేవుని బిడ్డలారా మరి విషయాలన్నీ మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు, మతము అనేటటువంటి ఈ మాటకు సంబంధించిన విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు సత్యము ఎలా ఉంటుందో తెలియనిది మతము అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే నిజ సత్యము ఎలా ఉంటుందో తెలియనిది మతమునై ఉన్నది అని మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా ప్రియా దేవుని బిడ్డలారా, మతము మనుషుల కల్పితమునై ఉన్నది అని మనం తెలుసుకోవాలి. మతము జ్ఞానిని అజ్ఞానునిగా మార్చున్నది మతమే అని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. మతము మనిషిని గుడ్డివానిగా నడిపించున్నది ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మతము చేయించేటటువంటి పాపాలకు హత్యలకు అంతము ఉండదు గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మతము హింసను ప్రేరేపించున్నది ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అయితే హింస లేని దానిని ఏమన్నారంటే అహింస అని అన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. అయితే అహింస దేవుని మార్గమునై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికతతో కూడినది మరి భక్తి నేర్పున్నది ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే దేవుని యొక్క మార్గము ఆధ్యాత్మిక సంబంధమైనదై ఉన్నది. అది భక్తిని, నిజదేవుని భక్తిని మనకి నేర్పున్నది ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ సమయంలో ఈ యొక్క హింస అహింస అనేటటువంటి విషయాలకు సంబంధించిన కొన్ని విషయాలు నేను ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరచాలని నేను ఆశపడుతున్నాను. పిల్లరా, మనం ధ్యానం చేసుకుంటున్న ఈ అంశంలోనికి ఈ విషయాలన్నీ కూడా వస్తాయి. ఈ విషయాలన్నీ మనం తెలుసుకోకపోతే ప్రియా దేవుని బిడ్డలారా మనం మతములో మన విశ్వాసాన్ని కొనసాగించాలా లేక నిజదేవుని మార్గములో మన విశ్వాసాన్ని కొనసాగించాలా అనే విషయం మనకు తెలియపరచబడదు ప్రియా దేవుని బిడ్డలారా. కనుక ఏది మనకి మేలు చేయనిది, ఏది మనకి నిత్యత్వానికి చేర్చు నది అయి ఉన్నదో ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకునే ఈ ప్రయత్నాన్ని ప్రియా దేవుని బిడ్డలారా మన యొక్క అంశము ద్వారా మనం ఈ ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, హింసను గూర్చి అహింసను గూర్చి ఈ సమయంలో మనం తెలుసుకోబోతున్నాం ప్రియా దేవుని బిడ్డలారా. ముందుగా హింసను గురించి నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఒక జీవిని చంపడం, ఒకరికి ఇష్టం లేని కార్యాన్ని బలవంతంగా చేయించి తద్వారా దుఃఖాన్ని కలిగించడం, మనోవాకాయ కర్మల చేత బాధ కలిగించడం హింస అని అనడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. హింస అని పిలవడం జరిగింది. అయితే సర్వకళ సర్వవస్థలలో ఇతర ప్రాణికి ఏ రకమైన కష్టాన్ని కలిగించకుండా ఉండడం అహింస అని అన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాన్ని గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకొంత వివరముగా ఈ విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆయా మత విశ్వాసాల్లో మరి అహింసకు ప్రాముఖ్యతను ఇచ్చుటను మనం చూడగలం.
అయితే ఎంతవరకు మతానికి ఏమండి ప్రాముఖ్యతను మరి ఇచ్చేవారు అహింసను పాటించుచున్నారు అనే ప్రశ్నకు ప్రియ దేవుని బిడ్డలారా, వారు వారి జీవిత విధానము ద్వారానే వారు జవాబు ఇచ్చేవారిగా ఉండవలేను. ఈ విషయాన్ని గమనించండి. ప్రతి ఒక్క మతములో మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమండి మరి అహింసను ప్రతి ఒక్కరు కూడా ఏమండి వారి మతములో పాటించుచున్న వారిగానే ఏమండి వారు తెలియపరచడం బోధించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎంతవరకు అహింసను ప్రతి మతములో పాటిస్తూ ఉన్నారు అనే ఈ విషయం ప్రియ దేవుని బిడ్డలారా వారి జీవిత విధానము ద్వారా వారి క్రియల ద్వారానే మరి వారు గుర్తించాలి. అది ఎంతవరకు వారి జీవితాలు నెరవేరుస్తూ ఉన్నారో, వారిలో చూసిన వారికి కూడా ఈ మతములో అహింసకు ప్రాముఖ్యతను ఇచ్చారు, అహింసను వీరు ఏమండి పాటిస్తూ ఉన్నారని ఏమండి ఇతరులు చెప్పేటటువంటి విధానములో ఏమండి కనబడితే అది మంచిదే అని ఏమండి ఒక ప్రభు సేవకునిగా నేను నమ్ముతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు అహింస అనున్నది ఇతరులకు చెప్పడం వరకే కాకుండా ఏమండి మరి చేసి చూపించేటటువంటి జీవితముగా అది ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి క్రైస్తవ్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమండి అహింసను క్రైస్తవ్యంలో మనం చూస్తూ ఉంటాం. అంటే క్రైస్తవ్యంలో హింసకు చోటు ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, క్రైస్తవ్యంలో ఏమండి అహింసకు అత్యధికమైనటువంటి ప్రాముఖ్యత ఏమండి ఉంటూ ఉంటుంది. ఇది యేసు ప్రభువారు చెప్పినటువంటి బోధలలో మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభువారు మరి ఆయన అహింసను కలిగినటువంటి దేవునిగా ఆయన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాల్లో కొంత లోతుగా మనం వెళ్ళే ప్రయత్నాన్ని మనం చేద్దాం. అయితే క్రైస్తవ్యంలో అహింసను మనం చూడగలం. దీనికి ప్రభువు మాటలే అద్భుతమైనటువంటి రుజువుగా నిదర్శనముగా ఏమండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో క్రొత్త నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు శాంతికి చిహ్నంగా ఆయన్ని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, శాంతి అనేటటువంటి పదానికి ప్రతిరూపమే యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, శాంతికి ప్రశాంతతకు ఏమండి ప్రతిరూపం ఎవరు అంటే ఏమండి మరి దేవుడే మానవునిగా వచ్చిన నిజ దేవుని దైవావతారి అయినటువంటి ప్రియా దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభువారే ఆ ప్రతిరూపంగా మనం శాంతికి ప్రశాంతతకు ప్రతిరూపంగా యేసు ప్రభువారని తప్పక మనం తెలుసుకోవాలి. ఈ విషయాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తున్నప్పుడు ఏమండి యేసు ప్రభువారు ఏమంటారంటే ఏమండి నా శాంతినే మీకు ఇచ్చుచున్నాను అని ఆయన అన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఈ శాంతి అని ఏమండి రాయబడినటువంటి స్థలములో పుట్నోట్లో అంటే మూల భాషలో ఏమండి మరి సమాధానము అనే మాట మనం చూస్తూ ఉంటాం. అంటే నా సమాధానమును నేను మీకు అనుగ్రహించుచున్నాను, ఏమండి నా ఒక శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి యోహాను సువార్త ఏమండి ఒక 20వ అధ్యాయము 19లో మనం చూస్తూ ఉంటాం. 26వ వచనంలో కూడా మనం చూస్తూ ఉంటాం. అదేవిధముగా 14 యోహాను సువార్త 14వ అధ్యాయం 27లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. యోహాను సువార్త ఏమండి 20వ అధ్యాయము 19 నుండి 26 వరకు మనం చూస్తున్నప్పుడు ఏమండి యేసు ప్రభువారు సిలువలో మరణించి ఆయన సమాధి చేయబడి 3వ దినాన్ని మృత్యుంజయుడిగా పునరుద్ధానుడై ఏమండి మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తరువాత ఆయన శిష్యులకు ఏమండి మహిమా సంబంధమైన పునరుద్ధాన దేహముతో తాను ఆయన కనపరుచుకుంటూ వారితో 3 సార్లు ఏమండి మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక అని ఏమండి శిష్యులకు సమాధాన ఒక మాటలను ఏమండి సమాధాన ఆశీర్వాదాన్ని ఏమండి సమాధాన వాగ్దానమును వారికి ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు సమాధానమునకు కర్తని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుడు అల్లరికి గొడవలకు కొట్లాటలకు ఆయన కారకుడు కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దగ్గరికి మనం వచ్చినప్పుడే దైవానికి సంబంధించిన ప్రతి విషయాలు బహు వివరముగా మనకు తెలియపరచబడుతూ ఉంటాయి. ఎవరో నిజమైన దైవమో ఆ నిజమైనటువంటి దైవమో ఏమండి మానవాళికి ఏ రకమైనటువంటి సందేశాలు ఏ రకమైన బోధలు ఏమండి మరి చేసి ఉన్నదో మనకి తెలియపరచబడుతుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరికొంత లోతుగా ఈ విషయాలను మనం ఏమండి ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అహింసను బోధించినటువంటి ఏమండి ఒక నిజమైనటువంటి దేవునిగా
యేసుక్రీస్తు వారిని మనం దేవుని వాక్యంలో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38 నుండి 42 వరకు వ్రాయబడిన వాక్య వచనాల్లో యేసు ప్రభువారు మరి జనసమూహాలను అదేవిధముగా తన యొక్క శిష్యులను ఉద్దేశించి ఆయన చెప్పినటువంటి మాటల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 38 నుండి 42 వరకు ఉన్న ఆ విషయాలను చదివి వినిపిస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుమో. ఎవడైనను నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకొనగోరిన ఎడల వానికి నీ పైన వస్త్రమును కూడా ఇచ్చివేయుము. పిల్లరా, మరి దిగంబరిగా ఉండమని దీని అర్థం కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. దేవుడు చెప్పిన కొన్ని మాటలను దేవుడు మనకిచ్చిన జ్ఞానము ద్వారా కూడా మనం అర్థం చేసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే దిగంబరిగా ఉండమని ఆ ఒక మాట యొక్క అర్థము కాదని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియులారా, ఒకడు 1 మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికిమ్మో, నిన్ను అప్పు అడుగుగోరు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొన మరి వద్దు అని యేసుప్రభువారు బోధించుటను మనం చూడగలం. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 43లో ఉన్నటువంటి మాటను కూడా నేను చదివి వినిపిస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, మీరు మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని ఆయన బోధించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా క్రొత్త నిబంధనలో మరి యేసు ప్రభువారు బోధించిన ఆ బోధలన్నిటినీ మనం పరిశీలిస్తున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, అహింసకు సంబంధించిన విషయాలను ఎన్నో విషయాలు ఆయన బోధించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, మీకు కొంత అర్థం అవడానికి మరి అతి ప్రాముఖ్యమైన విషయాలుగా ఉన్న ఈ విషయాలను నేను చదివి వినిపించడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు యేసు ప్రభువారు అంటారు, ఏమంటారంటే ఒక మత్తయి సువార్త 26వ అధ్యాయం 52, 53 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు మరి కత్తి చేతే కత్తి పట్టుకున్నవాడు కత్తి చేత నశింతురు అనే మాటను ప్రభు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే కత్తి పట్టినవాడు కత్తికే బలి అవుతాడని యేసు ప్రభువారు చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు ఇంత వివరముగా మీకు తెలియపరుస్తూ ఉన్నానంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క అహింస అనేటటువంటి ఈ యొక్క ఆ ఒక విషయాన్ని యేసు ప్రభువారు తెలియజేయడమే కాకుండా తన జీవితంలో ఆయన చేసి చూపిస్తూ తనను వెంబడించినటువంటి శిష్యులను కూడా ఆ అహింసతో కూడినటువంటి ఆ స్థితిని కలిగి ఉండాలని యేసుప్రభువారు తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అహింస స్వాతంత్ర్యమును ప్రియా దేవుని బిడ్డలారా కలుగు చేసిందిగా ఆయా పరిస్థితులు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే ఈ యొక్క అహింస అనేటటువంటి స్థితిని మరి విశ్వాసులు కలిగి ఉండాలి. అదేవిధముగా సేవకులు కూడా కలిగి ఉండాలి. సమాజంలో క్రీస్తును కలిగిన క్రైస్తవుడు కలిగి ఉండాలి. క్రైస్తవ కుటుంబాల మధ్య కూడా ఈ అహింస ఈ స్థితిని కలిగి ఉండాలి. క్రైస్తవ సంఘాలలో కూడా ఆత్మీయ సహోదరులు అహింస స్థితిని కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ అహింస ఈ స్థితిని క్రీస్తును కలిగిన క్రైస్తవ నాయకులు కలిగి ఉంటారో ప్రతి స్థలములో శాంతి, ప్రశాంతత, సమాధానం అక్కడ అక్కడ ఉన్న వారందరినీ ఏలుబడి చేస్తూ ఏ రకమైన పగలు ఉండవు, కక్షలు ఉండవు, ఏ రకమైనటువంటి గొడవలు ఉండవు. అక్కడ ప్రేమ విస్తరిస్తుంది, దైవ ప్రేమ, దైవ సమాధానం విస్తరిస్తూ ఉంటుంది. మంచి ప్రశాంత వాతావరణము, ఒక సంతోషకరమైన వాతావరణము, ఆనందకరమైనటువంటి వాతావరణం అక్కడ ఏర్పడుతూ వారిని ఏలుతూ ఉంటూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు మనకు తెలియజేస్తున్న సత్యాలు ఏంటంటే యేసు ప్రభువారు మరి ఈ భూలోకములో శాంతిని, ప్రశాంతతను ప్రియా దేవుని బిడ్డలారా సమాధానమును నెలకొల్పడానికి వచ్చిన ఒక నిజమైనటువంటి దేవునిగా ఆయన్ని మనం చూస్తూ ఉన్నాం.
ఏమండి ఆయన చెప్పినటువంటి ప్రతి విషయాన్ని ప్రభు బిడ్డలమైన మనం కూడా కలిగి అతి ఆత్మీయతలో మన ముందుకి సాగిపోతూ సమాజంలో నిజమే ఈరోజు సమాజంలో క్రీస్తును కలిగిన క్రైస్తవుడు శాంతికరమైన వానిగా, ప్రశాంతకరమైన వానిగా, సమాధానకరమైన వానిగా ఉండుటను మనం చూస్తూ ఉన్నాం. గత దినాల్లో కొంతమంది ప్రభు సేవకులు యేసు ప్రభు వారు చెప్పారు కదా, ఇగో మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందుతాడు, నమ్మని వానికి నేను శిక్ష విధిస్తానని క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవ బిడ్డలకు యేసు ప్రభు వారు ఒక ఆజ్ఞ ఇచ్చారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఈ ఆజ్ఞలో భాగంగానే క్రీస్తును కలిగినటువంటి క్రైస్తవ సువార్థికులు కానీ, క్రైస్తవ మిషనరీలు కానీ, క్రైస్తవ సేవకులు కానీ, క్రైస్తవ విశ్వాసులు కానీ, క్రైస్తవ నాయకులు కానీ మరి దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చుటలో వారు ఆయా ప్రాంతాలకు వెళ్ళి దేవుని గురించి ప్రకటన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే అది ప్రభువు చెప్పారు కనుక వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అలాంటి వారిని కొంతమంది ఇది మత మార్పిడి అనే ఆ విధానాన్ని వారు కలిగి ఉంటూ మీరు మతాన్ని మార్చడానికి మా ప్రాంతాల్లోకి వస్తున్నారు, బలవంతంగా మీరు మతాన్ని మారుస్తూ ఉన్నారు, మీ దేవుని మీరు విశ్వసించవచ్చు కదా, మీ దేవుని గురించి ఎందుకు ఇలాగా మీరు ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పి ఆటంకాలు పరచడమే కాకుండా కొన్ని స్థలాల్లో కొంతమంది సువార్థికులను కొట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ సువార్థికులు తిరిగి మరలా దాడి చేయలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే యేసు ప్రభువారు అహింసను ఆయన బోధించారు గనుక మరి క్రీస్తును కలిగిన క్రీస్తు సువార్త సేవకులు అక్కడ మరి 2 చెంపల మీద కొట్టిన ఆ దెబ్బలు కాశారు, పిడుగుద్దులు గుద్దిన ఆ దెబ్బలు కాశారు. మీరు మా ప్రాంతం నుండి వెళ్ళిపోవాలని చెప్పి మెడపెట్టి తోసిన, చెట్లు సింపిన, ఎగిరెగిరి తన్నినా వారు తిరిగి వచ్చేసారు. కానీ తిరిగి ప్రతిదాడి వారు చేయలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నిజమైన దేవుడు సమాజంలో మంచి నేర్పమని చెప్తూ ఉంటాడు, మంచి బోధించమని చెప్తూ ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మంచి చెప్పేవారిని ప్రియా దేవుని బిడ్డలారా వారి మీద దాడి చేయమని చెప్పడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుకనే యేసు ప్రభు ఒక నిజమైన ఏకైక నిజదేవునిగా ఆయన ఎందుకు అనేకుల ద్వారా ఆరాధించబడుతూ మరి విశ్వసించబడుతూ మరి ఒక నిజదేవునిగా ప్రతి హృదయాల్లో ఆయన ప్రతిష్ఠించబడుతూ ఉన్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన బోధలు ఏ రకమైనటువంటి జీవిత విధానాన్ని మానవులకు నేర్పి ఉన్నదో ప్రియా దేవుని బిడ్డలారా, ఆ బోధలలో ఉన్న ఆ ఒక దైవత్వానికి సంబంధించినటువంటి ఆ విషయాలను గుర్తించిన ప్రతి ఒక్కరూ కూడా యేసు దేవుడని విశ్వసిస్తూ ఆయన చెప్పిన ప్రకారంగా అహింసను క్రీస్తును కలిగిన క్రైస్తవులు పాటిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి కొంత లోతుగా ఈ విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నంలో మనం ముందుకి వెళ్ళిపోదాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు అహింసను బోధించినటువంటి దేవునిగా ఆయన్ని క్రొత్త నిబంధనలో మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే తను వెంబడిస్తున్నటువంటి శిష్యులతో ఆయన చుట్టూ ఆయన బోధ వింటున్నటువంటి జన సమూహాలను ఆయన ఉద్దేశించి ప్రియా దేవుని బిడ్డలారా ఆయన చెప్పినటువంటి మాటల్లో మనం చూస్తున్నప్పుడు ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమని ఆయన బోధించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ మాటలు ఒక నిజమైనటువంటి దేవుడు మాత్రమే చెప్పగలడు. ఆయన్ని వెంబడిస్తున్న ప్రజలు, ఆయన సేవిస్తున్న ప్రజలు, ఆయన్ని ఆరాధిస్తున్న ప్రజలు సహనాన్ని కలిగి ఉండాలి, ఓర్పును కలిగి ఉండాలి, ఉద్రేకానికి ఏ రకమైనటువంటి చోటు ఇవ్వకూడదని ఒక నిజమైన దేవుడు మాత్రమే, పరలోకము నుండి వచ్చిన దేవుడు మాత్రమే చెప్పగలడు అనే విషయాలు ఈ విషయాల ద్వారా మనకి తెలియపరచబడుతున్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 39లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి దేవుడు మనిషికి దూరాన్ని పెంచేవాడు కాడనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ఈ సత్యం మరి యేసు ప్రభువారు చెప్పినటువంటి అహింసకు సంబంధించినటువంటి బోధలలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా సహనాన్ని కలిగి ఉండమంటాడు, ఓర్పును కలిగి ఉండమంటాడు, భరించమని చెప్తూ ఉంటాడు. ఇది ఒక నిజ దేవుళ్ళు ఉన్న గొప్పతనం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు ఈ విషయాలు చెప్పి ఉన్నాడో తనని విశ్వసించిన వారికి, తనని అనుసరిస్తున్న వారికి ఈ విషయాలన్నీ మునుముందుకు మనం ఇంకా వివరంగా లోతుగా మనం తెలుసుకొనబోతున్నాం. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు అనేటటువంటి వాడు ఎప్పుడు కూడా ప్రియా దేవుని బిడ్డలారా మీరు కొట్టుకొని చవ్వండి అనేటటువంటి బోధ చేయుడు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా
మరి అధికారాన్ని రకరకాలుగా ఉపయోగించి ఇతరులకు ఇబ్బందికరంగా మీరు ఉండండి అని కూడా ఆయన బోధించాడు. ఆయుధాల ద్వారా హాని చేయమని కూడా ఆయన బోధించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, చట్టాలను ఇతరులకు మరి ఇబ్బందికరంగా ఉపయోగించమని కూడా ఆయన బోధించాడు. ఈ విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. ఒక నిజమైన దేవుడు చెప్పే బోధలు ఇలా ఉంటాయి. అంటే మంచిని చెప్పేవారికి, నీతిని తెలియజేసేవారికి, సత్యాన్ని తెలియజేసేవారికి, మేలును కోరేవారికి, మరి ఆ క్షేమాన్ని కోరేటటువంటి వారికి ప్రియా దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికతను యథార్థముగా తెలియజేసేటటువంటి వారికి కీడు చేయమని, హాని చేయమని ప్రియా దేవుని బిడ్డలారా ఏ యొక్క విశ్వాసానికి సంబంధించిన దేవుడు కూడా చెప్పడని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ఒకవేళ నీవు ఒకవేళ ఎలాంటి పనులు అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మంచి చెప్పేవారి మీద నీవు దాడి చేస్తూ ఉన్నావు అంటే నువ్వు సరైనటువంటి విశ్వాసములో లేవు అనే విషయాన్ని తప్పక నీవు తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు మంచి చెప్పేవారి మీద దైవ ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి పరసంబంధమైన దేవునికి సంబంధించినటువంటి దైవ సంబంధమైన విషయాలను బోధించే వారి మీద మరి కరాటీ పంచులు కానీ, లేక బాక్సింగ్ పంచులు కానీ, లేక కిక్ బాక్సింగ్ పంచులు కానీ, అదేవిధంగా కర్రసాములు కానీ మోకదాడులు చేయమని ఏ దేవుడు కూడా చెప్పడు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకు ఇంత వివరముగా ఈ విషయాలు మీకు తెలియపరుస్తూ ఉన్నానంటే, మరి బైబిల్లో ఉన్నటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుడే మానవునిగా సర్వమానవాళి పాప పరిహారార్థమై తన్ను తాను పరిశుద్ధమైనటువంటి బలిగా, ప్రాయశ్చిత్త బలిగా మన యొక్క పాపాల స్థానములో, శాపాల స్థానములో బలి అయిపోవడానికి వచ్చిన ఏకైక నిజదేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అహింసను ఆయన బోధించినటువంటి దేవునిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో క్రొత్త నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, గనుకనే ఆయన ఏం చెప్తున్నాడంటే ఒక చెంప మీద మిమ్మల్ని కొడితే ఇంకొక చెంపను చూపించండి అని యేసు ప్రభు వారు చెప్పారు. ఇది ఒక ఖచ్చితమైన దేవుడు, ఒక నిజమైన దేవుడు, సమాజంలో ప్రశాంతతను కోరే దేవుడు, శాంతిని కోరే దేవుడు, సమాధానమును కోరే దేవుడు, ప్రేమను విస్తరింపజేయాలి, ప్రేమ దైవ ప్రేమ విస్తరింపజేయబడాలి అని కోరుకునేటటువంటి దేవుడు చెప్పే ఒక మనిషికి నేర్పేటటువంటి, తన భక్తులకు నేర్పే మరి మంచి ఆధ్యాత్మిక విలువలతో కూడినటువంటి భక్తి జీవితమునై ఉన్నది, ఆధ్యాత్మిక జీవితమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాల కొనసాగింపుగా వచ్చే వారం ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 38 నుండి 42 వరకు రాయబడినటువంటి ఆ ఒక మరి అహింసకు సంబంధించినటువంటి, అంటే యేసు ప్రభు వారు చెప్పినటువంటి అహింసకు సంబంధించినటువంటి విషయాలను మరికొంత వివరముగా మరి మనకు అర్థమగు రీతిలో మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఇంతటితో ఈ విషయాలను నేను ముగిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం ధ్యానం చేసుకుంటున్నటువంటి ఈ అంశానికి సంబంధించిన విషయాల్లో భాగంగా ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు దేనికి కారకుడు కాదో, దేవుడు దేనికి కారకుడో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఒకటే మనకి అద్భుత రీతిలో తెలియపరుస్తూ దేవుడే మానవునిగా తను తాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రత్యక్షపరుచుకున్నటువంటి యేసుక్రీస్తు వారి బోధల ద్వారా, ఆయన జీవితము ద్వారా, ఆయన ద్వారా మాత్రమే ఈ విషయాలన్నీ ప్రియా దేవుని బిడ్డలారా మనకి తెలియపరచబడుతూ ఉన్నాయి. కనుక ఈ విషయాలను ఇంకొంత బహు వివరముగా ఈ దైవ సంబంధమైనటువంటి విషయాలను వచ్చేవారం మనం ధ్యానం చేసుకుందాం. దయతో ప్రభు సేవకునికి ఒక మాట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ యొక్క చెప్పబడిన విషయాలను శ్రద్ధగా మీరు వినడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే శ్రద్ధగా వింటేనే, ప్రార్థనాపూర్వకంగా వింటేనే చెప్పినటువంటి బోధ మీకు అర్థమవుతుంది. చెప్పినటువంటి సేవకుని అపార్థం చేసుకునే పరిస్థితి ఉండదు అని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుని ఆత్మ ప్రేరణలో మాత్రమే ఈ విషయాలను ప్రభు నడిపింపులో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. మీకు తెలిసిన ఆత్మీయులకు కూడా మా యొక్క ఈ సందేశాలు, ఈ అంశ సందేశాలను పరిచయం చేస్తూ వారి ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా తెలియలేని ఎన్నో దైవ సంబంధమైనటువంటి విషయాలు వారు తెలుసుకున్నట్లు, వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు, వారి యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధికి మీరు కూడా మేలుకరంగా ఉంటూ మా ఈ పరిచర్యలో
పాలిభాగస్తులుగా మీరు ఉండాలని ప్రభు సేవకునిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తరల వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయా, మరి సత్యమైనటువంటి నిన్ను అయా, నీ మాటలను నీ ఆత్మ ద్వారా అల్పుడను అయోగ్యుడను ఎన్నికలేని నీ సేవకునైనటువంటి నేను ఈ విధముగా నీ ఆత్మ ద్వారా వివరించడానికి, తెలియపరచడానికి ఈ కడవర దినాల్లో ప్రభా ఈ విధంగా మీరు వాడుకుంటూ ఉన్నారు. అందుని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ యొక్క అంశ సందేశాలను మా ఆత్మీయులు ఎంతోమంది వీక్షిస్తూ ఉన్నారు. వారు సరైన రీతిలో అర్థం చేసుకున్నట్లు ఆత్మీయ జ్ఞానాన్ని, ప్రభా ఆత్మ అభిషేకాన్ని వారికి దయచేయమని దేవా, ఈ కార్యక్రమాలు వారి ఆధ్యాత్మిక జీవితాలకు ప్రభా అనేకులకు మేలుకరంగా మీరు మారుస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిపై నిండారని మీ దీవెనలు దిగనమని వేడుకొనొచ్చు యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతోడే నడిపించి కాపాడునుగాక. ఆమీన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వ రక్తమే జయం, ప్రభేశ్వ రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్, ఆమీన్.